జై శ్రీరామ్. జయ హో మాత. సమస్తలోక కళ్యాణ సంకల్పం శ్రీరామనవమి. భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో శ్రీరామనవమి ఒక పండుగ మాత్రమే కాదు, అది ఒక మహాతాత్విక ప్రకటన. కాలచక్రం తిరుగుతున్నంతకాలం ధర్మం అధర్మం మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది. అలాంటి ప్రతి సంధికాలంలో సత్యం ఒక రూపం దాల్చుతుంది. ఆ రూపమే శ్రీరామ అవతారం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః. సమస్త లోక శ్రేయస్సు, ఇదే రామావతార పరమావధి. ధర్మో రక్షతి రక్షితః, ధర్మాన్ని కాపాడిన వారిని ధర్మమే కాపాడుతుంది. రామ జీవితం దీనికి ప్రత్యక్ష సాక్ష్యం. వసుదైవ కుటుంబకం, ప్రపంచమంతా ఒకే కుటుంబం. రామరాజ్యం స్వప్నం ఇదే. రామావతార లక్ష్యం దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. రాముడి అవతారం ఒక స్పష్టమైన ధర్మయాత్ర. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ప్రజల శాంతి స్థాపన. రామబాణం ఎప్పుడూ దుష్టుల మీదే గురిపెట్టింది. అది కోపం కాదు, కర్తవ్యబద్ధత. రావణ సంహారం ఒక యుద్ధ విజయం మాత్రమే కాదు, వేదాంతమూలం అవతార తాత్పర్యం. వేదం పిలిచింది. ఋతం చ సత్యం చాభిద్ధాత్, సృష్టి సత్యంతో నిలుస్తుంది. ధర్మో రక్షతి రక్షితః, ధర్మాన్ని నిలబెట్టిన వారి చరిత్రలో నిలుస్తారు. వసుధైవ కుటుంబకం, భూమి మొత్తం ఒకే కుటుంబం. ఈ వాక్యాలు గ్రంథాల్లోనే ఉండి ఉంటే అవి సిద్ధాంతాలే, కానీ అవి జీవితం దాల్చినప్పుడు అవి అవతారాలవుతాయి. రామావతారం దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. రాముడు జన్మించినది ఒక రాజవంశంలో, కానీ జీవించినది ప్రజల హృదయాల్లో. రాజ్యాన్ని విడిచి అడవులకు వెళ్ళిన అడుగుల్లో ప్రజాబాధల గీతలు వినిపించాయి. రామబాణం కోపానికి ప్రతీక కాదు, అది కర్తవ్య నిష్టకు ప్రతీక. అధర్మంపై ధర్మం సాధించిన శాశ్వత జయం. మాతృశ్రీతత్వం, దయాప్రసరణ. జిల్లెళ్లముడి ప్రాంతంలో వెలిగిన జిల్లెళ్లముడి అమ్మ జీవితం మరో ఆధ్యాత్మిక కోణాన్ని చూపింది. రాముడు దుష్టులను శిక్షించాడు, అమ్మ దుష్టులకే దయ ప్రసరించింది. రామబాణం దుష్టత్వాన్ని నాశనం చేసింది. అమ్మ ఒడిలో దుష్టత్వం కరిగిపోయింది. రాముడు ధర్మశాసనం, అమ్మ ప్రేమాశాసనం. రావణ సంహారం ఒక శత్రువు అంతం మాత్రమే కాదు, అది అహంకారంపై వినయం సాధించిన జయం. రామరాజ్యం ఒక పరిపాలనా నమూనా కాదు, అది సమానత్వం, న్యాయం, కరుణల సమన్వయం. అక్కడ ఆకలి లేదు, అక్కడ భయం లేదు, అక్కడ అన్యాయం నిలబడలేదు. సీతారాముల కళ్యాణం సృష్టి సౌందర్య రహస్యం. సీతారాముల కలయిక ప్రకృతి పురుషుల యోగం. సీత సహనం, రామం ధర్మం. ఈ రెండూ కలిసినప్పుడు సమాజం సుస్థిరమవుతుంది. వారి వివాహం ఒక కుటుంబ ఘట్టం కాదు, అది విశ్వ సమతుల్యతకు సంకేతం. మాతృతత్వ విస్తరణ, ప్రేమ ద్వారా పరివర్తన. కాలం మారినా ధర్మం మారదు, అది కొత్త రూపాల్లో ప్రత్యక్షమవుతుంది. జిల్లెళ్లముడి ప్రాంతంలో వెలిగిన జిల్లెళ్లముడి అమ్మ జీవితం రామతత్వానికి మరో పరిమళం. రాముడు దుష్టత్వాన్ని శిక్షించాడు, అమ్మ దుష్టత్వాన్ని కరిగించింది. రామబాణం గురి దుష్టుల మీదే, అమ్మ ఒడి అందరికీ ఆదరణే. రాముడు శాసనంగా నిలిచాడు, అమ్మ శరణ్యంగా మారింది. ఒకరు ధర్మం నేర్పారు, మరొకరు మమత నేర్పారు. రాముడి జన్మ లోకక్షేమం కొరకు, ధర్మస్థాపన కొరకు, రాజనీతి ఆదర్శం చూపుటకు. అమ్మ అవతరణ భావం ఆకలి రూపు మాయించుటకు, మమత పంచుటకు, సమానత్వం నేర్పుటకు. రాముడు అడవుల పాలయ్యాడు, ప్రజల బాధ తెలుసుకోవడానికి. అమ్మ చిన్న గ్రామానికే పరిమితమైంది, కానీ ప్రేమ విశ్వవ్యాప్తమైంది. విశ్వశ్రేయస్సు అవతారాల పరమగమ్యం. రామావతారం చివరికి ఒక రాజ్య నిర్మాణం కాదు, ఒక విలువల నాగరికత నిర్మాణం. అది చెప్పింది,
వ్యక్తి మంచిగా మారితే సమాజం మారుతుంది, సమాజం మారితే ప్రపంచం మారుతుంది. అమ్మ చెప్పింది, ఆకలి తీర్చడం యజ్ఞం, ప్రేమ పంచడం మోక్షం. ఒకరు కారడువుల పాలయ్యారు ప్రజల దుఃఖాన్ని తెలుసుకోవడానికి, మరొకరు ఒక కుగ్రామానికే పరిమితమయ్యారు, కానీ ప్రేమను విశ్వవ్యాప్తం చేశారు. ఇది 2 మార్గాలు, ఒకే లక్ష్యం. విశ్వ కుటుంబ భావన పాదుకొల్పటమే ఈ అవతార సారం. సింహాసనం వదిలి అడవుల వైపు నడిచి ధర్మ సంస్థాపన ధ్యేయంగా చరించాడు రాముడు. సంసారంలో ఉంటూనే ప్రేమ స్థాపన కోసమే అమ్మ చరించింది, సాధించింది. రాజ్యధర్మం కోసం సతీ సీతమ్మనే త్యజించాడు రాముడు. విశ్వశ్రేయోభిలాషి ఏర్పాటు కొరకు తన బిడ్డనే పండుగగా సమర్పించెను నేటి మాతృ అవతారం. విశ్వశ్రేయస్సు పరమలక్ష్యం. రామావతారం చివరికి ఒక రాజ్యం మాత్రమే కాదు, ఒక విలువల నాగరికతను నిర్మించింది. న్యాయం, దయ, కర్తవ్యబోధ, కుటుంబ భావన, విశ్వ కుటుంబ భావన పాదుకొల్పటమే ఈ అవతార సారం. రామరాజ్యం సర్వసుభిక్షం. అమ్మ ఆవరణ సర్వజీవ శ్రేయోదాయం. ఒకరు ధర్మంతో ప్రపంచాన్ని కట్టిపడేశారు, మరొకరు ప్రేమతో ప్రపంచాన్ని కౌగలించుకున్నారు. శ్రీరామనవమి మనకు పిలుపు ఇస్తుంది. మనలోని దుష్టత్వాన్ని రామబాణంతో తొలగించాలి. మన చుట్టూ ఉన్న బాధను మాతృప్రేమతో తుడిచేయాలి. దుష్ట సంహారం రాముని జీవన గమనం. దుష్టత్వద్భురమి మాతృశ్రీ మహనీయ లక్ష్యం. సమస్తం లోక కళ్యాణం కొరకే. సీతారాముల కళ్యాణం రమణీయం. ప్రతి మనిషిలో ఒక రాముడున్నాడు, ప్రతి మనిషిలో ఒక రావణుడు కూడా ఉన్నాడు. ప్రతి హృదయంలో ఒక బాణం ఉంది, ప్రతి హృదయంలో ఒక ఒడి ఉంది. బాణంతో దుష్టత్వాన్ని సంహరించాలి, ఒడితో మానవత్వాన్ని కాపాడాలి. అప్పుడు మాత్రమే రామరాజ్యం బయట కాదు, మనలో ప్రారంభమవుతుంది. సమస్తం లోక కళ్యాణం కొరకే. సీతారాముల కళ్యాణం రమణీయం. జయ హో మాతా, జై శ్రీరామ్.